అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, తన జనులను ఆయన విడనాడడు. 1 సమూయేలు 12:22. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఎందుకంటే యెహోవా మిమ్మును తన జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడు గనుక. ప్రైజ్ లార్డ్. తన ప్రజలను తాను విడనాడితే తన నామానికి ఘనత రాదు. తన ప్రజలను తాను విడనాడితే తన నామానికి ఉన్న ఘనత పోతుంది, కోల్పోతుంది. గనుక తన జనులను ఆయన విడనాడాడు. మరో కారణం ఏమంటే మనలను తన కొరకు తన జన్మగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు గనుక. ప్రైజ్ లార్డ్. అదే విషయాన్ని కీర్తన 94:14లో కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు అని చెప్తా ఉన్నాడు. హోషేయ 9:12లో నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును అని దేవుడే చెప్తున్నాడు. కనుక ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు. యోహాను 14:13లో చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని నేను చేస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అలాగే మత్తయి 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అని ప్రభు వారే చెబుతున్నారు. మరి అలాగే యోహాను 15:8లో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను అని ప్రభు వారు చెప్తా ఉన్నారు. దేవుని నామం పెట్టబడి ఆయన నామంతో పిలువబడుతున్న మనం బహుగా ఫలించట వలన, ఫలించి అభివృద్ధి చెందుట వలన, మరి మనం చేసే సత్క్రియల ద్వారాను, మన ప్రార్థనలు ఆయన ఆలకించి వాటి మనకు అనుగ్రహించడం ద్వారాను తండ్రి అయిన దేవుడు ఘనపరచబడాలి, మహింపరచబడాలి. మరి అదే దేవుని యొక్క ప్రధానమైన గురి లేక గమ్యం. ప్రైజ్ లార్డ్. 1 తిమోతి 1:17 చెప్పబడినట్లుగా సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు రఘు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నన్ను మమ్మల్ని నీ ప్రజలుగా చేసుకుని మా ప్రార్థనలు ఆలకించి మేము సత్క్రియలు చేయవారుగా నుంచి మమ్మల్ని ఫలింపచేసి నీ నామం నాకు ఘనతయు మహిమ పొందునట్లు మరి నీవు మా కొరకే మీరు ఇష్టము కలిగి ఉన్నారని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభు. అందరి బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. అట్టి నీ ఏర్పాటుకే స్తుతులు అర్పిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. నా పట్ల మా పట్ల మీ ఆలోచన నెరవేర్చి నీ నామమునకు ఘనత కలుగునట్లు, ఘనత తేబడునట్లు నీ కృప మా ఎడల ఎల్లవేళలా దయచేయమని ప్రార్థిస్తాం. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.